ప్రైజ్ ద లార్డ్. మన Praise ప్రభువును the Lord. రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన శక్తి కలిగిన నామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ప్రత్యేకమైన సమయంలో దేవుని యొక్క సేవకులు పాస్టర్ తర్సిం ఇక్బాల్ గారు మనతో ఉన్నారు. అండ్ ఐ రిక్వెస్ట్ అండ్ ఇన్వైట్ పాస్టర్ ఇక్బాల్ టు బ్లెస్ us with the word of God. Praise the Lord. I am very much thankful for Pastor Moses, Pastor Vinny, Pastor Finney, whole staff. ఇక పాస్టర్ వినీ గారిని బట్టి, పాస్టర్ ఫిన్నీ గారు బట్టి, మోషే గారు బట్టి, వాళ్ళందరిని బట్టి కూడా ప్రభువుని నేను స్తుతించుచూ ఉన్నాను. And mostly we touch the holy feet of Jesus Christ, the nailed hands and the feet, and we gave him thanks for the occasion we have in our lives to praise him, to accept him, and ask him to guide us, to give him us the knowledge. అనేకమైన పర్యాయములు ఆయన యొక్క ఈరోజు మనము ఆయన యొక్క సన్నిధిలో మనము కూడుకుని ఆయన యొక్క కాళ్ళను, ఆయన యొక్క శరీరమును మనం తాకి ఆయన యొక్క జ్ఞానమును మనకు అనుగ్రహించమని ఆయనను వేడుకుందాము. ఆ యంత్రం We all know, and the Bible defines very well, మన అందరికీ తెలుసును, పరిశుద్ధ గ్రంథం చాలా స్పష్టంగా మనకి వివరించుచూ ఉన్నది. born of spirit. ఇక ఆత్మ ద్వారా తిరిగి జన్మించుట. And we know that all people in this world are born of men. ఇక లోకములో ప్రతి ఒక్కరును కూడా ఇక పురుషుని ద్వారా వారు జన్మించి ఉన్నారు. There are only two type of person in this world. ఇక లోకములో రెండు విధములైనటువంటి మనుషులు మనకు కనిపిస్తూ ఉన్నారు. First, we all human being born with the relationship of a man and woman. We are born of a physical, from the body, with the relationship. మనమందరమును కూడా ఇక స్త్రీ పురుషుల యొక్క ఆ యొక్క సంబంధము ద్వారా, వారి యొక్క కలయిక ద్వారా మనం ఇక లోకములో జన్మించి ఉన్నాము. And there is only Jesus Christ. He was born by the Spirit. He was of Spirit, and we human beings are born of the body. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక్కరు మాత్రమే ఆయన యొక్క శరీరధారిగా, ఆయన ఇక లోకంలో ఆయన మానవ సంబంధము లేకుండా ఆయన జన్మించి ఉన్నారు. And John 3:6 says like this. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం ఈ విధంగా చెబుతూ ఉంది. Jesus said that those who are born of flesh are of flesh, and those who are born of spirit are of spirit. ఇక ఆత్మ ద్వారా జన్మించిన వారు ఆత్మను, అదేవిధంగా శరీరానుసారముగా జన్మించిన వారు వారి శరీర సంబంధులై ఉన్నారు అని తెలియజేస్తూ ఉంది. And we see that all human being living on this earth are born from a relationship of man and woman. ఇక లోకంలో ప్రతి ఒక్కరిని స్త్రీ పురుషుల యొక్క సంబంధము వలన జన్మించి ఉన్నారు. It means we are of flesh. అనగా మనము శరీరము ద్వారా జన్మించిన వారమై ఉన్నాము. And we all know Jesus Christ was born without woman and man relationship. He was born with the Spirit, the Holy Spirit. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇక స్త్రీ పురుషుల యొక్క కలయిక ద్వారా కాకుండా, వారి సంబంధం లేకుండా పరిశుద్ధాత్మ వలన ఆయన ఈ లోకంలో జన్మించి ఉన్నారు. It means we all human beings are of Adam,
because God made him in his own image, and we all are children of Adam and Eve. మనమందరమును కూడా ఆదాము ద్వారా ఆదాము యొక్క పిల్లలమై ఉన్నాము. ఆదాము ద్వారా మనము జన్మించి ఉన్నాము. And why we call out sinner from birth, it means his seed is in us. ఎందుకు ఆయనక పిల్లలమని మనం పిలువబడుతున్నాము అనగా ఆయన యొక్క బీజము మనలో ఉన్నది. So it means we have his seed, we are of flesh, and then we live as all ordinary human beings. మనము ఇక శరీరముగా మనం ద్వారంగా జన్మించి ఉన్నాము గనక మనము ఇక లోకములో ఇక శరీరంగా ప్రకారంగా జీవిస్తూ ఉన్నాము. And then we are of flesh, and then Adam committed sin, and he was fallen from the glory of God. He was separated from God because he did not obey the commandment of God. ఇక ఆదామును చూస్తూ ఉన్నట్లయితే అతడు ఇక దేవునికి వ్యతిరేకముగా పాపము చేసి దేవుడు ఆజ్ఞాపించి తినవద్దని చెప్పిన యొక్క ఫలము తినడం ద్వారా వారి ఆ దేవునికి విధేయత చూపించలేక పాపంలో పడిపోయాడు. And the word of God says the wages of sin is death. దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తూ ఉంది, పాపము వలన వచ్చు జీతము మరణము అని. And further it says that there is a hope if we ask excuse from Jesus, and we get a new life. అయితే మన యొక్క ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనకు నూతనమైన యొక్క నిరీక్షణ కృప జీవము అనేది లభిస్తూ ఉన్నవి. Even though we are offerings of Adam, still his seed is in us. అయితే ఆయన యొక్క బీజము మనలో ఉన్నది గనుక మనం ఆయనక పిల్లలమై ఉన్నాము. But if we ask excuse for our sins, and God is a merciful, he excuses us. అయితే దేవుడు కృపా కనికరము గలవాడు గనక మనము ఆయనను క్షమించమని అడిగినట్లయితే ఆయన తప్పక ఆయన క్షమించువాడై ఉన్నాడు. So what happens when we realizes we are sinner, we are separated from God, and if we ask forgiveness of our sins, అయితే మనము మన యొక్క పాపముల నిమిత్తమే క్షమాపణ అడిగినట్లయితే ఆయన మనల్ని క్షమించువాడై ఉన్నాడు. and if we say these words that Jesus Christ is take away our sins, we accept that Jesus was died on the cross and he was risen after 3 days. ఆయన చూస్తూ ఉన్నాము, ఆయన సమాధి చేయబడి ఉన్నాడు, ఆయన 3 దినముల తర్వాత ఆయన మరణమును జయించి తిరిగి లేచి ఉన్నారు. And if we ask Jesus, excuse us, we accept you as our Lord, please come in our life and guide us. ఆయన మనల్ని క్షమించమని అడిగినట్లయితే ఆయన మనల్ని క్షమించి ఆయన మనకి నడిపిస్తాడు, మనకి మార్గనిర్దేశత్వం చేస్తాడు. So if we have done this, and then according to the promises from the Bible, Jesus have excused us, and it's like we say forgiveness. We say Jesus forgive us. So it means the life we was living before, the way we was working or doing things, it's different. We will not do the things we used to do. It means when we have asked excuse, Jesus have forgiven us, and then after having baptism, we have got a new life. Old life has been buried on the cross along with Jesus,
and as Jesus was raised from the dead, we also are dead of the previous life, and we are risen in a new life in Jesus Christ. మనము ఎప్పుడైతే మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని మన యొక్క పాపముల నిమిత్తమే క్షమాపణ అడిగినప్పుడు ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనక ఆయన తన యొక్క రక్తంతో మన యొక్క పాపములు కడిగి ఆయన క్షమిస్తాడు, తుడిచివేస్తాడు. మనము బాప్తిస్ము ద్వారా ఏమిటనగా ఆయనకు మరణము విషయంలో మనము సాదృశ్యంగా పాత పెట్టబడుతూ ఉన్నాము. మన యొక్క ఎంత మాత్రం కూడా మన యొక్క పాత జీవితం జీవించకుండా మనము క్రీస్తు యేసులో ఒక నూతన జీవితమును, నూతనమైన విధానములో మనము ఆయనను పోలి మనము జీవించడానికి దేవుడు ఒక నూతనమైన కృపను అనుగ్రహిస్తాడు. So before that we was of flesh. After denying our life, asking forgiveness of our sins, we have been baptized, and then comes something special. The blood of Jesus, the seed of Jesus Christ comes in our life. ఇక ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తము మన యొక్క శరీరాన్ని అది శుద్ధీకరించి ఆయన యొక్క రక్తం మనలోనికి వస్తుంది. And from that moment, even we live in this world, ఆ యొక్క స్త్రీ ద్వారా మనము ఇక లోకములో మనము జీవిస్తూ ఉన్నాము. we are not of flesh anymore. మనము ఇక శరీర సంబంధము కాదు. Because according to the Bible, we have got a new life in Jesus Christ. ఎందుకనగా బైబిల్ ప్రకారము మనకి క్రీస్తులో నూతన జీవము ఉన్నది. And it means that it's a seed of Jesus Christ is in us. యేసుక్రీస్తు వారి యొక్క బీజము మనలో ఉన్నది. We have been holy in Jesus Christ as he is holy. ఆయన పరిశుద్ధుడై ఉన్న ప్రకారము కూడా మనము కూడా క్రీస్తు యేసులో పరిశుద్ధులముగా ఉన్నాము. And since the seed of Jesus Christ is in us, we are made from flesh to a spirit. ఆయన యొక్క రక్తము, ఆయన యొక్క ఆత్మ మనలో నివసించుచు ఉన్నందుచేత మనము ఆయన వారమై ఉన్నాము. And this principle, the born of flesh is of flesh, and born of spirit is of spirit. ఇక శరీరానుసారముగా జన్మించింది శరీరానుసారముగా ఉంటుంది, ఆత్మానుసారముగా జన్మించింది ఆత్మనై ఉంటుంది అని చెప్పుచూ ఉన్నది. So this principle is now away because we are precious. There is a Jesus stamp on us. It's his seed in us, and from the body, the flesh, we are converted into the spirit. మనము ఆయన యొక్క ఆత్మ ద్వారా ఆయన యొక్క ఆత్మలోనికి సారూప్యతలోనికి మనం మార్చబడి ఉన్నాము. ఎందుకనగా ఆయన ద్వారా God's word says, you are no more orphans. You have been purchased with the precious and holy blood of Jesus Christ. దేవుని యొక్క వాక్యం చెప్తూ ఉంది, మీరు ఎంత మాత్రమును కూడా అనాథులు కాదు, మీరు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క విలువైన రక్తము చేత మీరు కొనబడిన వారు అని. So it's so important for each and every brother and sister of in Christ that we have got a new life. Even we are of flesh, but we have been purified, and now we have been excused, and we are of spirit. మనము ఇకెంత మాత్రం కూడా విడివబడిన వారము కాదు, మనము దేవుని యొక్క ఆత్మ ద్వారా మనము సంధించబడిన వారము, కొనబడిన వారము. ఆయన యొక్క ఆత్మ మనలో నివసిస్తూ ఉన్నది. Yeah, and we have said that only Jesus was born without a woman-man relationship. He was born by the Holy Spirit.
మనము నేర్చుకుని ఉన్నాము ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మానవ సంబంధం లేకుండా ఆయన జన్మించిన కానీ ఆ పరిశుద్ధాత్మ ద్వారా ఆయన జన్మించారు. And he was holy, and after asking excuse from our sins, baptism, and we have promised that previous life is dead along with Jesus Christ. We have got a new life, and then we are holy as Jesus Christ. ఆ We are యొక్క holy. మనం ఎప్పుడైతే మనం పాప క్షమాపణ అడుగుతూ ఉన్నామో పొందుచు ఆయనకి తన రక్తంతో కడుగుతాడో మనకు ఒక నూతన జీవము మనలోనికి వస్తుంది. ప్రభువైన యేసుక్రీస్తులో మనము నూతన జీవము అనేది మనకు ఉంటుంది. ఇక పాత జీవితం మనకు ఇక ఉండదు. And this is so precious that Jesus have bought us with his precious blood. He died for us, and we have got a new life in Jesus Christ. And now we are no more sinner. We have got a new life. That is a precious gift we have got in Jesus, and we say hallelujah. ఆమేన్, హల్లెలూయా. అదేంటనగా ప్రభువైన యేసుక్రీస్తు వారు తన యొక్క విలువైన అమూల్యమైన రక్తం చేత మనం కొని ఉన్నారు కనుక మనం విలువలేని వారం కాదు, మనం చాలా విలువైన వారమై ఉన్నాము, చాలా ప్రశస్తమైన వారమైన ఆంధ్రబడి దేవునికి మహిమకు చెల్లిస్తూ ఉన్నాము. హల్లెలూయా. So from today onwards, we all know daughters and sons of Jesus Christ. They are bought with the precious blood of Jesus. There is no more seed of Adam, the sinful nature, disobeying God. It's Amen. Jesus Christ's seed lives in us. కనుక ఇక నుంచి మనలో ఇక పాత ఆదాము యొక్క బీజము లేదు, ఒక పాపపు స్వభావము లేదు. మనము ఆ యొక్క శ్రేష్టమైన మూల్యమైన రక్తంతో కొనబడి ఉన్నాము కనుక మనం చాలా విలువైన వారమై ఉన్నాము. So that's why we are precious. His stamp is in us, on us, and from flesh we have received precious gift in our life, and no more, it's a Paulus here, it's no more I am, it's a Jesus Christ living in me. ఆమేన్. ఇక పౌలు గారు చెబుతున్న రీతిగా ఇక నుంచి ఇక జీవించి వాడును నేను కాదు కానీ నా యందు క్రీస్తు జీవించుచున్నాడు అని చెప్పినట్టుగా మళ్ళీ క్రీస్తు ఇక జీవించిపోతూ ఉన్నారు. Loving brothers and sisters, ప్రియా సహోదరి సహోదరులారా, we are human beings, మనమందరం కూడా మనుష్యులమై ఉన్నాము. and we discuss there are 4 type of people according to Bible. బైబిల్ ప్రకారం కూడా 4 విధములైనటువంటి మనుష్యులు ఇక లోకంలో ఉన్నారు. It tells about the spiritual man, ఆత్మ మనుషుని గురించి మాట్లాడుతూ ఉంది. it tells about the natural man, ప్రకృతి సంబంధమైన మనుషుని గురించి మాట్లాడుతూ ఉంది. it tells about babes, the babies, ఆ యొక్క చిన్న బిడ్డల వారి కోసం మాట్లాడుతూ ఉంది. and it tells about the natural man we have discussed already, and the supernatural person. ఆ 4వదిగా ఏంటనగా అసామాన్యమైనటువంటి వ్యక్తుల కోసం మాట్లాడుతూ ఉన్నది. In Galatians chapter 5 verse 25, గల్తీలు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25వ వచనం ఈ విధంగా చెప్తూ ఉంది. it says, if we live in the spirit, referring to those who been born into this real. మనము ఆత్మను అనుసరించి జీవించే వారమైతమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందుము. And word of God says, so let us walk and function as we are born of spirit. కనుక మనము దేవుని వాక్యం చెప్పిన ప్రకారము ఆత్మానుసారముగా నడుచుకున్నట్టుకు ప్రయత్నిద్దాము. And in 1 Corinthians 2nd capital verse 14, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక చాప్టర్ chapter 2nd verse 14, 2వ అధ్యాయము 14వ వచనము we talk about the natural man.
ప్రకృతి సంబంధమైన మనిషిని గురించి మనం చూస్తూ ఉన్నాము. The natural man do not have anything to do with the Bible. ఇక ప్రకృతి సంబంధమైన మనుష్యుడు ఇక పరిశుద్ధ గ్రంథముతో అతనికి పని ఏమీ కూడా లేదు. He do not have any relationship with God. అతనికి దేవునితో ఎటువంటి సంబంధములో లేవు. And as we say, the flesh we have learnt are of flesh. The person is flesh. He do not know what does it mean to live according to the spirit. ఎందుకనగా మనం మాట్లాడుకున్న రీతిగా ఆత్మానుసారముగా జీవించడము అతనికి తెలియదు. And in Peter 2nd capital and verse 2, రెండవ పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనము, it says about the newborns, the babies, those who have recently accepted Jesus Christ and are newborn. ఇక ప్రభువైన యేసుక్రీస్తును నూతనముగా అంగీకరించిన వారు పసిపిల్లల వంటి వారిగా చెప్పుతూ ఉన్నాడు. They are newborn in Jesus Christ. వారి క్రీస్తులో వారు నూతనముగా జన్మించిన వారు. So it tells that they desire the milk. వారు పాలనే వారు ఆశిస్తారు. It means they need the word of God to know more about the word of God, practice, believe and follow the word of God. వారు చాలా శ్రేష్టమైన విలువైన అమూల్యమైన దేవుని యొక్క వాక్కును వారు ఆశిస్తారు, కోరుకుంటారు. Why do we do that? ఎందుకు మనం అలా చేస్తాము? Because we want to grow more spiritually. ఎందుకనగా మనం ఇంకనూ కూడా ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందాలనుకుంటున్నాము. And then a third type of person, it's a carnal man. ఇక మూడవ సంబంధమైన మనుష్యులు ఇక శరీరానుసారులు. Is the one whose life is governed by the senses. వారు వారి యొక్క శరీర ఇచ్చల ద్వారా వారు నడిపించబడతారు. Instead of the spirit and the word of God. వారి దేవుని వాక్యము ద్వారా నడిపించడానికి బదులుగా వారు శరీరానుసారముగా వారు నడుస్తారు. Maybe he have been Christian for many years. బహుశా అతడు చాలా సంవత్సరం నుండి క్రైస్తవుడిగా ఉండవచ్చునేమో గాని, but he has refused to grow more spiritually. కానీ అతడు అధికముగా దేవుని ఆత్మతో నడవడానికి అతడు ఇక విసర్జించుకున్నవాడు. So he talks about ordinary person and he just believe on the senses and whatsoever he see, think that is enough. He do not bother about the new life, new birth in Jesus Christ. అతడు ఎంత మాత్రము కూడా క్రీస్తులో ఉన్నటువంటి నూతన జీవమును గూర్చి, ప్రేమను గూర్చి అతడు ఎక్కువగా ఆసక్తిని కనుపరచడు. And the fourth type of person we call is a spiritual person, spiritual man. ఇక నాలుగో వ్యక్తి గురించి మనం మాట్లాడుకుంటున్నాము. నాలుగో వ్యక్తి ఆత్మానుసారమైన మనుష్యుడు. God's dream for each and everyone, son and daughter of God. దేవుడు ప్రతి ఒక్క బిడ్డని తన కుమారునిగా ఆయన చేస్తూ ఉన్నాడు. That they are enlightened with the Holy Spirit. వారు దేవుని వాక్యము ద్వారా వెలిగించబడలాగున. And they enjoy the gifts of God in their lives. వారి జీవితములో దేవుని యొక్క బహుమానమును వారు అనుభవిస్తున్నారు. They enjoy the gifts of Spirit in their lives. వారి జీవితంలో దేవుని యొక్క బహుమానమును వారు ఆనందిస్తూ ఉన్నారు. And loving brothers, then it's so important that we increase in faith. కనుక ప్రియ సహోదరులారా, ఇది చాలా ప్రాముఖ్యమైనది. And we walk with the Spirit.
మనము walk in ఆత్మ spirit. ద్వారా నడవాల్సి ఉన్నది. Because the word of God gives us a challenge that we should be careful that we should walk under the light of the Holy Spirit. మనము దేవుని యొక్క ఆత్మ వెలుగులో నడవాలని దేవుని యొక్క వాక్యం మనకి సవాలు చేస్తూ ఉన్నది. Because we have received Jesus Christ as our Savior and His seed lives in us. ఆయన మన ప్రభు అయిన రక్షకుని యొక్క యేసులో జీవిస్తూ ఉన్నాము. And it's so important that we live spiritually, no more flesh. Even though we live in the world, Jesus also used to live in the same world, but he was born of Hallelujah. Holy Spirit, and then he obeyed, he respected. Even we see that he was a child of carpenter. It means he lived with Joseph and Mary. He used to respect. మా యొక్క ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క జీవితాన్ని మనం చూస్తూ ఉన్నట్లయితే అతడు ఒక కార్పెంటర్ యొక్క కుమారునిగా, యోసేపు మరియల యొక్క బిడ్డగా అతడి యొక్క లోకంలో జన్మించాడు. అతడు కూడా ఇదే లోకములో ఎటువంటి పాపమును అతని యొక్క జీవితమునకు అంటనివ్వకుండా పరిశుద్ధమైన నిష్కలంకమైన జీవితం జీవించినాడు కనుక మనము కూడా యేసు వలె నిష్కలంకమైన పరిశుద్ధమైన పవిత్రమైన జీవితమును జీవించాలని కోరుకుంటూ ఉన్నాడు. Yeah, so praise God. We have a so good example. Our master, he is a so living example. He is a light. He is a light of the world. We live in him. We cannot walk anymore in darkness because we are children of Jesus Christ, and he loves us. And word of God says, I have taken your word in my heart. Your word is a light for my feet. So we all, being born again, need to be fully dependent on Jesus Christ. మనక ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన ఈ లోకమునకు వెలుగై ఉన్నారు. ఆయన మనక రక్షకుడు కనుక మనము కూడా ఆయన యొక్క వెలుగులో మనము నడిచిదము. మనక రక్షకుడు మనము కలిగి ఉండదము. And as we are growing more spiritually, మనము ఇక ఆధ్యాత్మికంగా పెరుగుతున్న ప్రకారము, so it means we know much more about Jesus Christ. In comparative, we recently learned if we are new, we are babes. మనము ఇంతకు మునుపు నేర్చుకున్న రీతిగా మనమందరము కూడా క్రీస్తు యేసులో పసిపిల్లల వంటి వారిగా చిన్న బిడ్డలుగా ఉన్నాము. So we cannot be babes whole life. We need to grow. We need to be adult. We should be grown in the Holy Spirit, and we should do more and more the will of God in our lives. కనుక మన యొక్క జీవితములు ఇంకా అధికముగా నేర్చుకోవాలి. దేవుని యొక్క చిత్తమును ఇంకా ఎక్కువగా మనము చేయడానికి ప్రయత్నం చేయాలి. So we all, those we are separated from all others, we are bought by the precious blood of Jesus Christ. కనుక మన యొక్క జీవితములో మనమందరమును కూడా ఆయన యొక్క రక్తము ద్వారా కడగబడిన వారమై ఉన్నాము. And we need to trust in God. We need to have more faith in Jesus Christ. కనుక మనము యేసులో అధికమైన విశ్వాసమును నమ్మకమును మనం కలిగి ఉండాలి. We all need to be more faithful to Jesus Christ. మనం ఇంకను కూడా యేసుకు నమ్మకముగా ఉండాలి. We all need to be more dependent on Jesus Christ. మనం ఇంకను కూడా యేసు మీద ఇంకను ఆధారపడే వారిగా ఉండాలి. And loving brothers and sisters, we saw last time also disciples when they was traveling with Jesus Christ in the boat. మనము ప్రియ సహోదరి సహోదరులారా
మనం గతించిన సమయంలో కూడా చూసి ఉన్నాం, నేర్చుకున్నాం ఏంటనగా ఆయనకు ఆ శిష్యులు యేసుక్రీస్తుతో కూడా కలిసి వారు నావలో నడుస్తూ ఉన్నప్పుడు and Jesus Christ was sleeping in the boat. It was a great storm in the boat. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా ఆ యొక్క శిష్యులతో కూడా కలిసి ఆయన నావలో ఉన్నారు. And the disciples, they used to move with Jesus Christ. They saw him performing great miracles along with them. ఆ యొక్క వారితో కూడా కలిసి ప్రభువైన యేసుక్రీస్తు వారు అనేకమైన ఆశ్చర్య కార్యములు, అద్భుతాలు అని చేస్తూ వస్తున్నారు. And disciples, they used to see the things Jesus used to do, and they knew the miracles. He raised the dead, he gave seen to the blind, he cleansed the leprosies, the cripples can walk. Everything they was observing, looking when Jesus used to perform the miracles front of their own eyes. ఇక శిష్యుల యొక్క వారి యొక్క కళ్ళ ముందునే ప్రభువైన యేసుక్రీస్తు వారు కుంటివారు గంతులు వేయడము, నడవడము ఆయన వారు చూస్తూ ఉన్నారు. ఆ యొక్క గుడ్డి వారికి కళ్ళు రావడం చూస్తూ ఉన్నారు. పక్షవాయువు గల వారిని ఆయన బాగు చేస్తూ ఉన్నాడు. ఆయన ఆ యొక్క కుష్ఠ రోగము గల వారిని శుద్ధీకరిస్తూ ఉన్నాడు. వారికి అద్భుతాలు వారికి కళ్ళ ముందే వారు చూస్తూ శిష్యులుగా చూస్తూ ఉన్నాము. And when the storm come, they go in the boat and they awake Jesus Christ. Jesus, Master, you are sleeping and we all are going to die. వారు ఆ యొక్క ఎప్పుడైతే ఒక పెద్ద భయంకరమైన తుఫాను ఆ యొక్క వారు ఉన్న ప్రయాణం చేస్తున్న పడవలో వచ్చిందో, అయ్యా బోధకుడు మేము మునిగిపోతున్నాము అంటున్నారు. And Jesus come from the boat and he looked at the storms, he looked at the strong waves of sea, he looked at the wind, very crafty wind. He looked at the disciples and he tell them, you of little faith, how long I am going to live with you. ఆయన చెబుతున్న మాట ఏమిటి అనగా, ఓ అల్ప విశ్వాసులారా, నేను మీతో ఎంతకాలము ఉండాలి అని చెబుతూ ఆ యొక్క తుఫానును గాలిని ఆయన సద్దుమణుగు చేసి ఉన్నట్టుగా చూస్తూ ఉన్నాము. Loving brothers and sisters, we are looking from the word of God that all children of God should be enlightened with the word of God. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని యొక్క వాక్యమును చాలా స్పష్టంగా చూస్తూ ఉన్నాము. మనమందరమును కూడా దేవుని యొక్క వాక్యము ద్వారా మనము వెలిగించబడాలి. We all need to know more about Jesus Christ. మనమందరము కూడా ప్రభువైన యేసుని గురించి మరింత లోతుగా తెలుసుకోవాలి. Our faith should be more strong and we should have a full trust in the problems, in the storms of life. మన యొక్క విశ్వాసము యొక్క పెను తుఫానుల మధ్య ఇంకను కూడా విస్తృతపరచబడాలి. And Jesus saw the big high waves of the sea and wind, and then Jesus stand at the boat and rebuke the high waves and the wind to stop, and the high waves and the speedy wind hear the voice of God and stop immediately. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ యొక్క ఎత్తుగా చెలరేగుతుంటుంటే ఆ యొక్క తుఫానును, ఆ యొక్క గాలిని ఆయన చూచి మీరు నెమ్మలమగా ఉండమని వాటిని గద్దించిగా అవన్నీ కూడా యేసు యొక్క మాటలకు లోబడి అవి నెమ్మలమగా ముంచినవి. Yeah, even they was looking Jesus daily perform miracles. వారు యేసు యొక్క అద్భుతాలు చూస్తూ ఉన్నప్పటికీ కూడా, and just think how much faith they have had on Jesus. ఒకసారి చూద్దాము వారి ఎంత విశ్వాసము యేసు మీద వారు కలిగి ఉన్నారు. They look at each other and they do not improve their faith.
when second time Jesus was walking on the sea, and they saw Jesus Christ and they got afraid. వారు చూస్తూ ఉన్నాము వారి యొక్క మరొక తరుణములో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక సముద్రం మీద నడిచి రావడం చూసి వారు భయకంపితులయ్యారు. They got afraid if it's a devil walking on the sea, on the waves. వారేమనుకున్నారనగా ఇదిగో ఒక భూతము నడిచి వస్తుంది అని అనుకున్నారు. And Jesus said to them, do not be afraid, it's me. ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తుంది ఏంటనగా మీరు భయపడవద్దు, ఇది నేనే అంటూ ఉన్నారు. And they all were so surprised that Jesus have control over winds, the high waves of storm, and even he can walk on the sea. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ యొక్క భయంకరమైన యొక్క తుఫానును గాలిని సద్దుమణిగింపజేశాడు. And Patras wanted, if Jesus allow, he also want to walk over water as Jesus walk over water. అయితే పేతురుని చూస్తూ ఉన్నాము. పేతురు యేసును ఇదిగో ప్రభువా నేను కూడా నీ వలె ఇక నీటి మీద నడవడానికి నాకు అనుమతి ఇవ్వమని అడిగి ఉన్నాడు. And the word of God says, as long as Patras' eye was fixed on Jesus Christ, he walked on the waves, the speedy storm, he also walked as Jesus walked. దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది. అది ఏమిటి అనగా పేతురు యేసు వైపు చూస్తున్నంత కాలం కూడా అతడు నీటి మీద నడిచి ఉన్నాడు. కానీ ఎప్పుడైతే అతని యొక్క కన్నులు యేసు వైపు నుంచి తీసివేశాడో, and when he looked at himself and he thought of himself that he could also walk on water, come another thoughts, and then he started going in the water. ఎప్పుడైతే తన యొక్క నేత్రములు యేసు వైపు నుంచి తీసి తన్ను తాను ఒక్కసారి చూసుకుని ఉన్నాడో అతడు మునిగిపోసాగి ఉన్నాడు అని వాక్యం చెప్తుంది. It means through the word of God, we, those who are children of loving God, అనగా దీనికి వాక్యం చెప్తుండగా ఆయన యొక్క బిడ్డలమైన మనము, we all need to grow more spiritually. మనమందరమును కూడా మరింతగా ఆధ్యాత్మికముగా మనం అభివృద్ధి చెందాలి. Let us have a more strong faith in Jesus Christ. ఇంకా యేసులో బలమైన స్థిరమైన విశ్వాసమును మనం కలిగి ఉందాము. Let his will be done in our lives. ఆయన యొక్క చిత్తము మన యొక్క జీవితాలలో సిద్ధించునుగాక. ఆమేన్. We all let him work in our lives. ఆయన మన జీవితాల్లో కార్యము చేయనట్లుగా ఆయనకు అనుమతిద్దాము. And we have a full confidence, belief in Jesus Christ. మనకొక శ్రేష్టమైన యొక్క నమ్మకము యేసులో కలిగి ఉన్నాము. Because Jesus says, ఎందుకనగా యేసు ఈ విధంగా చెప్తున్నారు, I will be with you in the time of trouble. ఆపత్కాలములో నేను నీకు తోడుగా ఉంటాను అని యేసు చెప్పారు. I will never forsake you. I will never leave you. నేను ఎన్నడును విడువను ఎడబాయను. So let us have a strong faith on Jesus Christ, walk according to his will in our lives, have full confidence, full trust on Jesus Christ, seek his will in our lives, and let him guide us, let him work in our lives, and there will be a success. He will be with us. కనుక మనము మనకి స్థిరమైన బలమైన విశ్వాసము ఆయన మీద మనకి కలిగి ఉందాము. అప్పుడు ఆయన మనల్ని స్థిరపరుస్తాడు, ఆశీర్వదిస్తాడు. We all need to do our side. మొట్టమొదటిగా మనము మన వైపు నుంచి మనం చేయాలి.
the things we need to do. మనం చేయవలసిన పనులు మనం చేయవలసి ఉంది. As Shadrach, Meshach, Abednego, they have had a full confidence. They did not bow their head to the statues. They will only bow their head in front of living God. మనం చూస్తున్నాము షద్రకు, మేషకు, అబేద్నెగో వీరందరూ కూడా ఆ యొక్క రాజు యొక్క ప్రతిమను పట్టించుకోలేదు, దానికి భయపడలేదు, మ్రొక్కలేదు. వారి దేవుని వైపు మాత్రమే చూస్తూ ఉన్నారు. When they did their part, వారు వారి యొక్క పనిని చేసినప్పుడు and they was thrown in the burning fire, వారు మండుచున్న అగ్నిగుండములో త్రోసివేయబడ్డారు. and the persons saw there was 4 persons in the burning fire. అక్కడున్న వారు చూస్తూ ఉన్నారు, ఆ యొక్క త్రోయబడిక అగ్ని మధ్యలో 4 మనుషులు చూస్తూ ఉన్నారు. వీళ్ళు Instead of 3 persons, Shadrach, Meshach, Abednego, there was 4 persons, Shadrach, Meshach, Abednego, and 4th was Jesus Christ. Amen. According to his promises, he was with them in the time of trouble. Praise God. ఆమేన్. ఆ యొక్క రాజు గారు త్రోసివేట మండుచున్న అగ్నిగుండములో షద్రకు, మేషకు, అబేద్నెగోనిక 3 మనుషులు ఉండడానికి బదులుగా షద్రకు, మేషకు, అబేద్నెగోలతో కూడా యేసు క్రీస్తు వారి యొక్క 4వ వ్యక్తి కూడా ఆయన యొక్క మండుచున్న అగ్నిగుండంలో వారికి తోడుగా ఉన్నాడు. ఆయన యొక్క వాగ్దానం చేశాడు, నేను మిమ్మల్ని విడువను, ఎడబాయను అని. Loving brothers and sisters, Yeah. it's a spiritual food. When we work, we are reading the word of God. It's a knowledge. It have a anointment and it have a protection. Everything the word of God have. It changes the life of the thieves, the criminals. So it have a great power. Let us read it, apply in our lives. We do our part and let Jesus do his part. Praise God. ఆమేన్. కనుక ప్రియమైన సహోదరులారా, మన వంతు మనం చేయవలసింది దేవుని యొక్క వాక్యాన్ని ఎప్పుడైతే పాటించి ఆచరించి అనుసరిస్తామో దేవుడు తన యొక్క వంతు, తన యొక్క భాగమును ఆయన మన పక్షముగా ఆయన చేయువాడై ఉన్నాడు. His promise is, I will never leave you orphans. ఆయన యొక్క వాగ్దానము ఏమిటి అనగా, నేను ఎన్నడను విడువను, ఎడబాయను అని. It means he is with us in each and every situation in our lives, in each every temptation we are going through, in each and every trouble we are passing through. He is with us and he will do it not according to our thoughts, our will, but according to his will. As Moses people, they went out of the sea dry foot, we also will go dry feet in another side of the problem. ఆయన యొక్క వాగ్దానం ఏమిటి అనగా ఎల్లప్పుడూ కూడా ఉంటుంది. ఏ విధంగా ఆ యొక్క దేవుని యొక్క ప్రజలు ఆ యొక్క ఎర్ర సముద్రము యొక్క ఎండిన నేలపై ఆయన నడిపింపజేస్తున్నాడు, మనము కూడా ఆయన యొక్క మాటకు లోబడి విధేయత చూపినట్లయితే మనము కూడా ఆ యొక్క ఎండిన నేల నడిచిన వారముగా ఉంటాము. Praise God, and we gave him thanks for this precious time we have enjoyed. We have shared his holy word. We have got a mighty blessings in our life. We praise him, uplift his holy name, and we give him thanks. We give thanks to you, Pastor Vinny, and to Pastor Moses, Pastor Finney, all of you. May God bless you even more mightily. Amen. మీ అందరికీ కూడా మీకు వందనాలు తెలియజేస్తున్నాము. పాస్టర్ మోషే గారికి, అలా విధంగా పిని గారికి, ప్రతి ఒక్కరికి కూడా మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. మనమందరం కూడా దేవుని యొక్క సన్నిధిలో ఉందాము. మేము చేసి ఉన్నాము. దేవుడు గొప్ప కార్యములు ఆయన చేయబోతూ ఉన్నాడు. ఆమేన్. ప్రియమైన సహోదరులకు అద్భుతమైనటువంటి శ్రేష్టమైన వాక్యాన్ని మనము ఆలకించి ఉన్నాము. అదేమిటి అనగా, ఆయన మనల్ని ఎన్నడూను కూడా విడువను, ఎడబాయను అని వాగ్దానం చేసి ఉన్నాడు. కనుక
ఈ ఉదయకాల సమయంలో మనము ఆ యొక్క గొప్ప దేవునికి లోబడతాము, ఆయనకి మనం అప్పగించుకుందాము. ఇగో ఇప్పుడు దేవునికి సేవకులు పాస్టర్ తర్సిం ఇక్బాల్ గారు అద్భుతమైన శ్రేష్టమైన వాక్యాన్ని అందించారు. మీకు ఆ నెంబర్ కనిపిస్తుంది 9494343474 అని నెంబర్ మీకు కనిపిస్తూ ఉంది. మీరు వెంటనే ఇక డిస్ప్లే అవుతున్న నెంబర్కి మీరు కాల్ చేయండి. దేవునికి సేవకులు మీ కొరకు ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నారు. త్వరగా మీరు కాల్ చేయండి, చాలా శ్రేష్టమైన సమయం ఇది. హలో, ప్రైజ్ లార్డ్ అండి. ఏ ఊరండి? ఓకే. సరేనండి. ఇప్పుడు ఉన్నారండి, మీ వారు ఉన్నారా? Please pray for Sister Suryakala. Is sorry, her husband was addicted to alcohol, and because of his alcohol addiction, he is not going to any work, and not rather than giving money, he is spending all the money and putting all the things for lending money. So please pray for this bad behavior and addiction from the alcohol. Sister Suryakala and her husband. Yeah, please, I first of all request if Sister Surikala have given her hand in the holy and mighty hands of Jesus Christ. ప్రియమైన సిస్టర్ సూర్యకళ గారు, మీరు ఈ మాటలు మీకు టీవీలో వస్తున్నాయి కదా, మొట్టమొదటిగా మీరు మీ యొక్క చేతులని యేసయ్య చేతిలో మీరు పెట్టండి. ఓకే. She is agreeing that she is. She have Hello? given her life to you? Yes, yes, sir. Okay. She is following the Yes. things we have gone through. ఎస్ ఎస్ అమ్మ, మీరు ఇక లైవ్ కార్యక్రమం అంతా కూడా మీరు ఆలకించారు కదమ్మా? ఓకే. Yes. Our Heavenly Father, we give thanks for our sister Surikala. Lord, we ask your mighty blessings. We ask that you touch her husband, Lord, change his heart, change his mind. We put this alcohol habit in your holy feet, Lord. You bless him, bless our sister, bless the family. Let there be prosperity and freedom from alcohol, and there should be a peace, comfort, and Lord, everybody feel happy in their life. And we all praise you, Lord, that you are a good all the time, that there be mighty rain of heavenly blessings in sisters, family, and the life. We ask in Jesus' holy and mighty name. Amen. ఆమేన్, ఆమేన్. ఓకేనమ్మా, మీరు సరేనమ్మా, సరేనమ్మా. ప్రైజ్ లార్డ్. Thank you, Hello? Jesus. ప్రైజ్ లార్డ్ అండి బ్రదరు. అవునండి. ఓకే. అవునండి. ఏ ఊరండి మీది? అవునండి. మన దగ్గర రిసోర్సెస్ ఏమీ లేవండి. పాంప్లెట్స్ అవి నేను మామూలుగా బయట ట్రై చేస్తాను, మీరు కూడా చూడండి. సరే, దానికోసం మనం ప్రార్థన చేద్దామండి. సరేనండి. ప్లీజ్ ప్రే ఫర్ స్ట్రీట్ evangelist brother Christu Dasu. He is a street evangelism. He is doing evangelizing by his own vehicle. So please pray for him, as he is going to many places. He is getting so many obstacles and so many hindrances to preaching while preaching the gospel. He is using megaphone and spreading the love of Christ, and is distributing.
So he's asking some kind of tracks if we can get some New Testaments and tracks, free tracks, so that he can do more. Mainly, please pray that God give him boldness to speak. And as you know, in India, there are much persecution is going. Anti-Christians are rising, and they are doing acting like a other people. So please pray God to protect him as he is traveling by his bike. Yes, sir. Kristu Dasu. Yeah, Lord, we give thanks for our brother. Lord, in this moment when there is so much challenges in life and struggle, Lord, still he praise your name. He travel on bike, Lord, and he share your holy word. Lord, we ask first of all the protection, Lord. We ask mighty wisdom, mighty blessing, and protection, Lord. And I declare mighty rain of wisdom about your word, Lord. Anointment on the word of God he share with other people, Lord. And I ask mighty blessings upon him, his work, his family, his relatives, the town he live in. Use him more mightily. I declare anointment and healing when he stands, raise his hand and pray for the sick. People should be delivered, people should be healed when he pray. We ask all this in Jesus holy and mighty name. ఆమెన్. Amen. ఆమెన్. ఓకే అండి బ్రదరు, కాల్ చేస్తానండి. ఓకే. ఓకే, థ్యాంక్ యూ. మీరు పాస్టర్ మోషే గారు తెలుసునండి మీకు? ఓకే అండి, ఓకే. సరే అండి. హలో, హలో, ప్రైజ్ లార్డ్ అండి. హలో, హలో. ఏంటి మీ కాల్ కనెక్ట్ అయింది, మీరు మాట్లాడట్లేదు. హలో, హలో, 9493082329. మీరు మీ కాల్ కనెక్ట్ అయిందండి, మీరు మాట్లాడట్లేదు. సారీ, క్షమించండి. హలో, ప్రైజ్ లార్డ్ అండి. హలో, హలో. ఏమండి, మీ వాయిస్ నాకు రావట్లేదండి. మీరు ఎవరో కానీ మీ వాయిస్ నాకు రావట్లేదు. నా వాయిస్ మీకు వస్తుందో లేదో తెలీదు, క్షమించండి. సారీ అండి. మీరు కాల్ చేస్తున్నారు, ఎవరో కానీ నెంబర్ కాల్ చేస్తున్నారు, కానీ ఐఎమ్ గెటింగ్ దేర్ కాల్ బట్ నాట్ ఏబుల్ టు గెట్ ఈస్ దేర్ వాయిస్. హలో, ప్రైజ్ లార్డ్ అండి. ఓకే, ఏ ఊరండి మీది? ఓకే, సరేనండి. సరేనండి అయితే. ఓకేనండి. Please pray for Sister Ratmala and her mother also. They both are living. They both lost their husband, mother, and she lost her father and husband also. So now they two became widows. So they are praying for the help, and they are seeking God's support. So please pray for Ratmala and her old mother. Lord, we give you thanks. We give thanks for our sister who is asking prayer, Lord. They both mother and herself, they be widows, Lord. You have a care for the people, Lord, and you always have uplifted the people, those who are down. We ask, Lord, you touch both of them. First of all, you give them a mental peace, give them a peace, comfort. We ask more strength for both of them, Lord. And Lord, you visit them, Lord, that they feel comfort in you, Lord.
They have a full trust in you, Lord. Bless them according to your riches. Bless them, they could feel that it's you who have touched them and have blessed them. They could witness that you are a real and living Father and have a mercy and love for both of them. We ask in Jesus' holy and mighty name. Amen. ఆమెన్ ఆమెన్. వందనాలమ్మా. హలో, ప్రైజ్ లార్డ్ అండి. చెప్పండి బ్రదరు. ఓకే అండి. ఏ ఊరండి బ్రదర్ మీది? ఓకే. ఓకేనండి. ఓకేనండి. ఓకే అండి బ్రదర్. ఓకే. ఎంతకాలం అయిందండి మీకు ఇలాగొచ్చి? ఆహా. సరే అండి బ్రదర్, లైన్లో ఉండండి, మీకోసం పాస్ట్ గారు ప్రార్థన చేస్తారు. ప్లీజ్ ప్రే ఫర్ బ్రదర్ కిరణ్ కుమార్. He was stricken with the paralysis stroke because of his sickness. Everything changed in his family, so there is no financial resources, so they are more and more they are getting into the debtness. So please pray God to do a financial miracle in his family. Brother Kiran Kiran gargani, Kiran, please pray for brother Kiran and also his sickness. Let God touch him. Lord, we give thanks for our brother Kiran, Lord. And Lord, you have a mighty plans for Kiran also, even because of situation, Lord. You are the one who gave life to the dead persons, Lord. You raised the cripples, Lord. I have a special request. Kindly touch him, that there will be a power, a strength, and movements in his crippled body, so he can praise you, Lord. He could walk and he can make you, Lord, more precious in his life. Lord, take care and kindly take care of their economy situation also. Bless him, Lord. His trust should be more upon you, Lord, rather than according to the circumstances, his economy and his health. Teach him to trust you more. Bless him. We ask in Jesus' holy and mighty name. Amen. ఆమెన్ ఆమెన్. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. మీకు కూడా ఖచ్చితంగా అండి మీరు చూస్తూ ఉండండి. ప్రత్యేక బుధవారం కూడా పాస్టర్ గారు ఇక్బాల్ గారు మంచి వాక్యం తెలియజేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ పాస్టర్ ఇక్బాల్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ప్రేయింగ్ ఫర్ ఎవ్రీవన్. ఇంకా డ్యూ టు time reason, so we are closing this live program. I request Pastor Iqbal to pray for everyone who are not able to get the calls and everyone who watched this program, and close this live program. Lord, we give you thanks for this privilege you gave us in our lives, Lord. You always want the best, Lord. You always love each and everybody, Lord. Yes, Lord. You died for us all. Lord, those who could not express their needs, Lord, you know, Lord, you have known them before their births. Lord, touch each and everyone. I declare mighty blessings. I declare healing, Lord. I declare peace, comfort, better economy, better health. I rebuke the powers of Shaitan working in people's life. I declare freshness. I fresh a new way, Lord. They could know you more better. They can unite their relationship with you, Lord. They can ask directly. They have a more confidence upon you, Lord. Bless them, bless their needs, and bless the Grace TV, Lord.
those who watch the TV, they be blessed. There be mighty healing. I declare more prosperity, more blessings in Pastor Vinny, his television, more mighty blessings for Pastor Moses and Pastor Finney and the work they do for your glory. We ask in Jesus' holy and mighty name. Amen. ఆమేన్.